ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం అంత క్షేమంగా, అంత జాగ్రత్తగా, అంత సేఫ్ గా మనం ఇంటికి చేరుకున్నామంటే మనం పాటించిన సేఫ్టీ రూల్సా, లేదా మనం జాగ్రత్తగా చూసి అటు ఇటు చూసుకుంటా జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల? కాదు కదండి. ఎందుకంటే అంతకన్నా జాగ్రత్తగా బండి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మన కళ్ళ ముందే యాక్సిడెంట్లో మరణించిన వార్తలు మనం చూస్తున్నాం కదా. ఒక్కోసారి మనం సేఫ్ గానే వెళ్తున్నాము అని మనం అనుకుంటాం, కానీ ఏ ఆపద, ఏ ప్రమాదం ఎటు నుంచి వచ్చిద్దో మనకు తెలియదు. కానీ మన తండ్రికి తెలుసు కదా. ఎటువైపు నుంచైనా రానివ్వండి, ఆపద గాని ప్రమాదం గాని ఏదైనా సరే దాన్ని ఆపగల శక్తి గల దేవుడు మనకు ఉండబట్టే కదా. ఆయన కాపుదలలు, ఆయన కృప మన చుట్టూ ఉండబట్టే కదా. లేకపోతే మనమెంతండి, అసలు మనమే పాటి వాళ్ళం అంత కాపుదల తండ్రి మనకివ్వడానికి. మరి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి. ఈ దినమంతా ప్రభా మరి మీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని క్షేమంగా మా పనులకు దగ్గరకు తీసుకెళ్లి అంతే క్షేమంగా మరలా మా గృహాలకు చేర్చిన దేవా, ఎవరిస్తారయ్యా ఇంత భద్రత? ఎవరిస్తారయ్యా ఇంత చక్కటి కాపుదల? ఎవరిస్తారయ్యా ఇంత సేఫ్టీ? ఎవ్వరు ఇవ్వలేరు తండ్రి. మా తల్లిదండ్రులు ఇవ్వలేరు, మా బిడ్డలు ఇవ్వలేరు, మా స్నేహితులైన బంధువులైనా మమ్మల్ని ప్రేమించే వారెవ్వరైనా సరే ఇంత సేఫ్టీ ఎవ్వరూ ఇవ్వరయ్యా. కానీ మీరు మాత్రమే ఇవ్వగలరు తండ్రి. ఎటు నుంచి ఏ ప్రమాదాలు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి మీరు ప్రేమించిన మాకు ఎటువంటి ఆపద, కీడు, ప్రమాదం జరగకూడదని మాతో మీరుండి మీ తోడు మాకుంచి ప్రభా మా మీద జాలిపడి, మా మీద కనికరపడి మరి అంత జాగ్రత్తగా తెచ్చిందేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఎంత భయంకరమైన పాపులము, ఎంత భయంకరమైన పాపాలు చేస్తున్నాము మాకు తెలుసు, మీకు తెలుసు. పైకి మేము నీతిమంతులుగా కనపడొచ్చు, పైకి మేము చాలా మంచి వాళ్ళలాగా కనపడొచ్చు, కానీ మా మనసులో ఏముందో మీకు మాత్రమే తెలుసు ప్రభా. అవన్నీ తెలుసుకొని కూడా, అవన్నీ ఎరిగి ఉండకూడా తండ్రి, మమ్మల్ని ద్వేషించకుండా, మమ్మల్ని మా చేయి విడిచిపెట్టకుండా ప్రభా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం కూడా మా పక్కన మీరుండి నా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, ఒకవేళ తప్పుదారిలో నడిస్తే మమ్మల్ని గద్దిస్తా మీ దారిలో నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభా? అంత గొప్ప మహిమను వదిలిపెట్టి మా కోసం మీరొచ్చి మా పక్కన మాతో కలిసి నడవడానికి మేమెంత, మా బ్రతుకెంత? మీ పాదు దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా తండ్రి. ఎంత కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళము, ఎంత ద్వేషించే మనసు కలిగిన వాళ్ళము. మీరేమో దీన మనసు కలిగి ఉండండి, సాత్వికమైన మనసుతో ఉండండి అని చెప్తున్నారు. అయినా సరే మేము ఆ దీనమైన మనసు, సాత్వికాన్ని కలిగి లేకుండా ప్రభా మా మాటల ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నాం. మా మాట వల్ల, మా పనుల వల్ల మిమ్మల్ని బాధ పెడుతున్నాం. మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తిస్తున్నాం. ఇవన్నీ తెలుసుకొని కూడా ప్రభా మా మీద జాలిపడి, మా అమాయకత్వానికి మీరు జాలిపడి, మా మీద కనికరపడి మీ కాపుదలు ఇస్తున్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి. అంత స్వచ్ఛమైన ప్రేమ మాకెవరిస్తారయ్యా? పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. ఎటువంటి తెగుళ్ళు, ఎటువంటి ఆపదలు రాకుండా మేం చెప్పడం కాదండి, మేము అడగకపోయినా కూడా నా తండ్రి మా చుట్టూ మీ రక్షణ కంచె వేసి మా చేయి పట్టుకొని మాకు తోడుగా నడుస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మాకు ఎప్పుడు ఏది అవసరమో అది మాకు ఇస్తారు. ఏ తప్పు చేస్తుంటే మీ కోపం వచ్చిందో ఆ తప్పులు చెయ్యొద్దు అని మమ్మల్ని గద్దిస్తారు. దారి తప్పిపోతే మమ్మల్ని మరలా ఆ దారి కాదమ్మా, ఈ దారిని మీ దారిలోకి నడిపిస్తారు. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము ప్రభు బలహీనమైనప్పుడు మీ బలాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రోత్సహించమని అడుగుచున్నాం ప్రభా. మా చేయి విడిచిపెట్టొద్దు తండ్రి. తెలివిలేని వాళ్ళం, వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోకపరమైన తెలివే తెలివి అనుకుంటున్నాం, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు తండ్రి. అది కూడా గ్రహించలేకుండా మా కింద పనిచేసే వాళ్ళను కూడా మేము పెత్తనం చెలాయిస్తూ
వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నామేమో, క్షమించండి ప్రభా. అలాంటి మనసు మీకు ఇష్టం లేదు నా తండ్రి. ఆ మనసు మీది కాదు ప్రభా. మీ మనసు మాకివ్వండి. మీరెటువంటి మనసు అయితే, హృదయం అయితే కలిగి ఉన్నారు, అలాంటి ఆ హృదయాన్నే మాకివ్వండి తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు ప్రభా, అయినా సరే అడుగుచున్నాము నా తండ్రి. మరి ఈ రాత్రంతా ప్రభా మీ కాపుదల మాకుంచి గాఢమైన నిద్ర మాకు దయచేసి, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి తలంపులు, మాకు చెడు తలంపులు రాకుండా ప్రశాంతమైన నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించమని, మీ సహాయంతోనే మేము గాఢ నిద్రపోగలం. సమస్యలన్నీ పక్కన పెట్టేసి వేటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.